హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు YoursMedia. నేను మహేష్. ఈరోజు మన ఈ వీడియోలో సేల్స్ ఫోర్స్ యాప్ని లైటనింగ్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన YoursMedia యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా, లాస్ట్ వీడియోలో మనం సేల్స్ ఫోర్స్ యాప్ని క్లాసిక్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఈరోజు మనం ఈ వీడియోలో సేల్స్ ఫోర్స్ యాప్ని లైటనింగ్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సేల్స్ ఫోర్స్ ఎలా లాగిన్ అవ్వాలి, సేల్స్ ఫోర్స్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, డీటెయిల్ వీడియోస్ చేసాం. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. అప్లికేషన్ వచ్చేసరికి 2 టైప్స్ అనమాట సేల్స్ ఫోర్స్లో. ఒకటి స్టాండర్డ్ అప్లికేషన్, అదేవిధంగా సెకండ్ వన్ కస్టమ్ అప్లికేషన్. సో స్టాండర్డ్ అప్లికేషన్ అంటే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ అనమాట. సో సేల్స్ ఫోర్స్ ప్రీ బిల్డ్ ఉన్న అప్లికేషన్స్ని స్టాండర్డ్ అప్లికేషన్స్ అంటారు. అదే మనం ఓన్గా క్రియేట్ చేసుకునే అప్లికేషన్స్ని కస్టమ్ అప్లికేషన్స్ అంటారు. సో మనం అప్లికేషన్స్ని ఎలా కావాలంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జస్ట్ సింపుల్గా క్విక్ ఫైండ్లో యాప్ అని సెర్చ్ చేయండి. సో ఇదేంటంటే మనం కస్టమ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ యాప్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, చూడండి. సో కంటెంట్, కమ్యూనిటీ, డేటా మేనేజర్, అలాగే ప్లాట్ఫామ్, సేల్స్ మరియు సర్వీస్ కన్సోలు, ఇలా అలాగే వే టు లెర్న్ మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. వే టు లెర్న్ అలాగే YoursMediaని 2 అప్లికేషన్స్ని మనం క్రియేట్ చేసాం. సో వే టు లెర్న్ అండ్ YoursMedia రెండు కూడా క్లాసిక్లో మనం యాప్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం న్యూ లైటనింగ్ యాప్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు యాప్ నేము, అలాగే డెవలపర్ నేము, డిస్క్రిప్షన్, అలాగే యాప్ లోగో మరియు కలర్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో యాప్ నేమ్ ఏం పెడుతున్నానంటే ఆల్రెడీ YoursMedia అని ఒక పెట్టాను. ఇక్కడ మనం ఏం పెడుతున్నామంటే మహేష్ అనే యాప్ క్రియేట్ చేస్తున్నాం. సో మహేష్ మహేష్ సేల్స్ ఫోర్స్ అనే యాప్ క్రియేట్ చేస్తున్నాం. సో డెవలపర్ ఎవరు? మహేష్ సేల్స్ ఫోర్సే. అలాగే లేదంటే ఓన్లీ మహేష్ పెట్టుకుందాం. సో ఈ యాప్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ యాప్. సో మీకు ఏమైనా లోగో ఉంటే మీ బ్రాండింగ్ లోగోని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇక్కడ అప్లోడ్ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీ ఇమేజెస్ అన్నీ వస్తాయి అన్నమాట. సో డైరెక్ట్గా ఇమేజెస్ అన్నీ వస్తాయి. సో నేనేం అప్లోడ్ చేయట్లేదు. సో డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూడండి, ఆర్గ్ థీమ్ ఆప్షన్స్, యూజ్ ద యాప్స్ ఇమేజెస్ అండ్ కలర్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఆర్గ్ కస్టమ్ థీమ్. సో నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ ఎంఎస్ అని వస్తుంది అనమాట, మహేష్ సేల్స్ ఫోర్స్ అని ఈ యాప్ వస్తుంది. అదేవిధంగా కలర్ నాకు చేంజ్ చేసుకుంటున్నాను. సో నాకు లైట్ బ్లాక్ కావాలి, డన్. సో లైట్ బ్లాక్ వచ్చేసింది. సో ఇక్కడ మీరు నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ నావిగేషన్ అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్. సో ఇది స్టాండర్డ్ నావిగేషన్ కావాలా, కన్సోల్ నావిగేషన్ కావాలని అడుగుతున్నాను. సో స్టాండర్డ్ నావిగేషనే కావాలి. సో కన్సోల్ అంటే మనం కోడింగ్ ద్వారా వెళ్తాం అనమాట. సో మనం స్టాండర్డ్కి వెళ్ళిపోతున్నాం. అలాగే సపోర్టెడ్ ఫార్మ్ ఫ్యాక్టర్స్. సో డెస్క్టాప్ అండ్ ఫోన్లో రావాలా, ఓన్లీ డెస్క్టాప్లోనే రావాలా, ఫోన్లో కూడా రావాలా. సో ఏంటంటే మనం ఈ సేల్స్ ఫోర్స్ మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మొబైల్లో యూజ్ చేసినప్పుడు కూడా రావాలా, లేదంటే డెస్క్టాప్ వర్షన్లో రాకూడదా, లేదా డెస్క్టాప్ అండ్ ఫోన్ 2 వర్షన్లో కూడా ఈ యాప్ అనేది సపోర్ట్ చేయాలా అని అడుగుతున్నాను. సో నాకు రెండింటికి సపోర్ట్ చేయాలి. అలాగే ఫుల్ సెటప్ కావాలా, లేదంటే సర్వీస్ సెటప్ కావాలని అడుగుతున్నాను. సో ఫుల్ సెటప్ క్లిక్ చేసుకొని యాప్ పర్సనలైజ్ సెట్టింగ్స్, డిసేబుల్ అండ్ యూజర్ పర్సనలైజెస్ ఆఫ్ నావ్ ఐటమ్స్ ఇన్ దిస్ యాప్. ఇవేం అవసరం లేదు, జస్ట్ ఇవి క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ యూటిలిటీ ఐటమ్స్ అని అడుగుతున్నారు. సో కింద ఏమన్నా యాప్ బాటంలో ఏమైనా యాడ్ చేయాలని అడుగుతున్నారు. సో యాడ్ చేయాలనుకుంటే యాడ్ యూటిలిటీ ఐటమ్. సో నేను చార్టర్ ఫీడ్ యాడ్ చేస్తున్నాను. సో మీకు తెలుసుగా చార్టర్ ఫీడ్ అంటే మనకి యాప్ ప్రతి వెబ్సైట్ యాప్స్లో మీకు బాటంలో వస్తూ ఉంటుంది అనమాట. సో సేమ్ యాజ్ డిస్ ఇక్కడ సేమ్ అన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంచుతున్నాను, ఏం చేంజ్ చేయట్లేదు. నెక్స్ట్ యాప్లో హోమ్ తర్వాత డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి కదండి, అది ఆబ్జెక్ట్స్. అవి ఏమేమి యాడ్ చేయాలి అంటే ఎగ్జిస్టింగ్ మరియు మనం క్రియేట్ చేసి పెట్టుకున్న ట్యాబ్స్ ఇక్కడ ఉంటాయి, అదేనండి ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఉంటాయి. అవి ఏమేమి యాడ్ చేయాలని అడుగుతున్నారు. సో నేను జస్ట్
అకౌంట్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఇక్కడ డైరెక్ట్ అకౌంట్స్. ఇంకా మీకు ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. ఆ క్రియేషన్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. తర్వాత ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అదేవిధంగా ఫీల్డ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని కూడా చూద్దాం. సో నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఇక్కడ ఎవరెవరి ప్రొఫైల్స్కి ఈ యాప్ పర్మిషన్ యాక్సెస్ అవ్వాలి. సో మనకి మన ఆర్గనైజేషన్లో డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ప్రొఫైల్స్ కింద యూజర్స్ ఉంటారు. సో ఎవరెవరికి కావాలి అని అడుగుతున్నారు. సో నా యూజర్ వచ్చరికి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఖచ్చితంగా కావాలి కాబట్టి యాడ్ చేస్తున్నాను. ఇంకెవరికి ఈ అప్లికేషన్ని కనిపించకూడదు, ఓన్లీ నాకు మాత్రమే కనిపించాలి. లేదా మీ ఆర్గనైజేషన్లో మీకు చెప్తారు ఏ ప్రొఫైల్స్కి ఈ యొక్క అనేది మీకు కనిపించాలి, విజిబుల్ అవ్వాలి అని చెప్తారు. సో అప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదా అందరికైనా సరే యాడ్ చేసుకోవచ్చు. సేవ్ అండ్ ఫినిష్. సో మీరు ఇక్కడ యాప్ లాంచర్ మీద క్లిక్ చేసినట్లయితే యాప్స్ అని వస్తాయి అన్నమాట. సో అక్కడ క్లిక్ చేసి మనకు కావాల్సిన యాప్ని మీరు సెర్చ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఆల్రెడీ మనకు కనిపిస్తుంది మహేష్ సేల్స్ఫోర్స్ అనే యాప్ కనిపిస్తుంది. ఆ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మన ఈ మహేష్ సేల్స్ఫోర్స్లో ఓన్లీ మనం ఒక ట్యాబ్ని మాత్రమే యాడ్ చేసామండి. అది అకౌంట్స్ ట్యాబ్ అనమాట. అలాగే కింద మనం చార్టర్ ఫీడ్ని కూడా యాడ్ చేసాం. సో ఇక్కడ రిమైనింగ్ ట్యాబ్స్ అదేంటి ఆబ్జెక్ట్స్ని ఎలా యాడ్ చేయాలి అనేది డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. వాటితో పాటు ఫీల్డ్స్ని ఎలా యాడ్ చేయాలో కూడా డిస్కస్ చేద్దాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మన యువర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అన్ని లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం కవర్ చేసిన ప్రతి టాపిక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేల్స్ ఫోర్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో కూడా సేల్స్ ఫోర్స్ సంబంధించిన అన్ని వీడియోస్ అక్కడ ఉంటాయి, చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన యువర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.